వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒకసారి 143 కీర్తన భాగము 5వ చరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఇది మాత్రం ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోండి. ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, పూర్వ దినములు నేను ఏం చేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు అసలు ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూసేటువంటి పరిస్థితి అయితే కొన్ని జీవితాలలో కొంతమంది బ్రతుకులలో ఉండదు. అంటే ఒక స్థాయి సటన్ ఏజ్ లేదా ఒక పరిస్థితికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాల్లో చూడండి ఏమంటారంటే, ఆ భయంకరమైన దినాలు మరలా నువ్వు జ్ఞాపకం చేయకు, అలాంటి పరిస్థితులకు మరలా నేను తిరిగి వెళ్ళకూడదు అనుకుంటూ ఉన్నాను, ఒకనొక స్థితిలో నా జీవితం చాలా భయంకరంగా ఉండేది అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమంటే 2020లోకి ఎవరైనా వెళ్ళాలనుకుంటారా? నేను అనేది T20 కాదు, 2020 2022 సంవత్సరంలోకి మళ్ళీ ఎవరైనా వెళ్ళాలని కోరుకున్నారు? ఉన్నారా? ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నారు మందిరంలో? ఏమంటే నాకు మళ్ళీ 2020 సంవత్సరం కావాలండి, అది చాలా ఆశీర్వాదకరమైన సంవత్సరం అని వారు ఎవరైనా ఉన్నారా? అంటే పూర్వ దినాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే భయంకరమైనటువంటి దినాల నుంచి మనము వచ్చాం కనుక మరలా తిరిగి అక్కడ వెళ్ళకూడదని దేవుని బిడ్డలుగా మరి నేను మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యములు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరావరణంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు కొరకు ఎదురు చూడాలి అని అంటే, ఇక్కడ ఒక జనాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల బైబిల్ గ్రంథం అంతా కూడా ఎవరి మీద బేస్ అయి ఉంది అని అంటే ఒక్క జనాంగమే బేస్ అయి ఉంది. ఎవరా జనాంగము? ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు. నేను ఈ మధ్య కాలంలో ఒక చోటకి మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను, ఒక స్థలానికి ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు నాకే కొన్ని రకాల ప్రశ్నలు తలెత్తాయి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు అని అంటే నాకు అనిపించింది 3.5 సంవత్సరాలే చేశారు కదా. మరి ఎవరికి యేసు ప్రభు వారు పరిచర్య చేశారు? ఎవరి కోసం యేసు ప్రభు వారు వచ్చారన్నారు? ఏమండి ఉందా? గుర్తుందా? అసలు ఉన్నారు? ఇక్కడ ఉన్నారు అందరూ? వడదెబ్బ తగిలింది. ఓకే, యేసు ప్రభు వారు ఎవరి కోసం వచ్చారన్నారు ఆయన? అది కాదు, అంతకుముందు ఒక మాట ఉంటుంది. ఎవరి కోసం వచ్చారన్నాడు? నేను ఎవరి కోసం వచ్చానన్నాడు? నశించిన దానికోసమో పాపుల కోసం. అది పక్కన తర్వాత, అది నెక్స్ట్. అంటే ఆయన పట్టించుకోలేదు కాబట్టి మనల్ని కనికరించాడు ఆయన. ఎవరి కోసం వచ్చారు? ఎవరికి ఇంట్లో మీరు చక్కగా వంట చేసుకుంటారు, వంట చేసుకున్న తర్వాత ఎవరో కాయ అమ్మా ఎవరంటే పెట్టమ్మా అన్నాడు. అలా ఓర్పు తెచ్చగానే రానాయన అని చెప్పేసి పింగాణి ప్లేట్ తీసి చక్కగా ఒక 4 గరిటెలు వడ్డించి కూర వడ్డించి మెండలవాడు తీసుకొచ్చి నన్ను కూర్చొని తిను, నీకంటే నాకు ఎవరెక్కువ అని ఎంతమంది వడ్డిస్తారు? మనసు మీద కొడుకు కడుపులు ఎడుతున్నాడు, నాకు ఆకలి వేస్తుంది, తొందరగా వంట చేయమని అన్నాడు. విడిగి పెడతారా? బయటోడికి పెడతారా? అడుగునోడు పెడతారా? కన్నోడు పెడతారా? ముందు 9 మాసాలు పెళ్లి తెచ్చుకొని పుట్టినటువంటి బిడ్డకి ప్రాధాన్యత ఇస్తాం. అంటే దేవుడు ఏ జనాంగం కోసం వచ్చారన్నారు? ఎవరంటారు? యోధా జనాంగం కాదా? వాళ్ళకి అదే కారణం. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు గతి లేక మా దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ ఆయన వచ్చింది ఎవరి కోసము? మా కోసమే. కనీసం ప్రైజ్ లాడ్ కూడా చెప్పరు వాళ్ళు తెలుసా? కనీసం ఇలా ఎదురు పడితే అలా సైడ్ అయిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక రకమైన వస్త్రాలు వేస్తారు. ఏ వస్త్రాలు వేస్తారో తెలుసా? జన్మం కలిసి నల్లటి వస్త్రాలు వేసుకొని కనీసం పట్టించుకోరట. వాళ్ళకున్నటువంటి అంటే యూదులకున్నటువంటి గర్వం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అలాగే యెహోవా దేవుడు మా కోసమే వచ్చాడు, యూదుల కోసమే వచ్చాడు, లోకస్తులందరి కోసం కాదు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరి కోసం వచ్చాడు అని అంటే ఆ జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆలోచనకుండా మాట్లాడుతున్నారంటే ఒకరోజు మన ముందు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం చూసి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన జీవితాలు సరి చేసుకోవాలి. ఇక్కడ దేవుడు కొన్నిసార్లు ఎలా మాట్లాడుతాడంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. ఇప్పుడు మీరు ఎవరికి బాగున్నారంటే బాగున్నానండి అంటాం. అంటే ఇలా ముట్టి తిప్పుకొని వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన కూడా ఏం చేస్తాడు? మనుషులు తత్వం అంతే కదండి. ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు నేను మీకు ఏదైనా ఏదైనా తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, మీరు కూడా అదే అంటే అంటే మనిషి ఉన్నటువంటి తత్వం అలాంటిది. ఇప్పుడు దేవుడు కూడా అలాంటి తత్వాన్ని చూపిస్తాడట. ఎందుకు అలా చూపించవలసి వచ్చింది అంటే దేవుడు ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే మనుషుల యొక్క భక్తి జీవితాన్ని త్యాలి వేస్తున్నాడు ఆయన. ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం గురించి మాట్లాడుతూ అంటాడు. ఆయన అంటాడు, నేను చాలాసార్లు మీకు చెప్పాను, చాలాసార్లు నేను మిమ్మల్ని పిలిచాను, నేను మీతో మాట్లాడాను, అయితే మీరు ఏం చేశారు తెలుసా? ఆ మాట వినలేదు. నేను పిలిస్తే మీరు పలకలేదు,
నేను కనీసం మీ వైపు చూస్తూ ఉంటే ఇలా మొక్క తిప్పుకొని వెళ్ళిపోయారు కాబట్టి నేను ఎంతకాలం మీ వెనకతలు వస్తాను, నేను ఎన్నిసార్లు మిమ్మల్ని పిలుస్తాను అంటే మిమ్మల్ని కలుగు చేసింది నేను కాదా, మీకు ఈ స్థితి ఇచ్చింది నేను కాదా, ఈ స్థితిలో నేను మిమ్మల్ని నిలబెట్టింది నేను కాదా, ఇప్పుడు నా మీద మీరు అలిగితే నాకేంటి నష్టం? చదువు వాక్యం చదవండి. 7వ అధ్యాయం 12వ వచనం నుండి జకర్యా గ్రంథము. ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను ఏమండి ఆ మాట చూడండి. మనకి ఈ రాయ ఏ రాయ అంటున్నాడు ఆయన? పూర్వీందం అంటే మనకు అర్థమయ్యే భాషలో నల్లజనపరాయ ఎప్పుడైనా విన్నారా పేరు? నల్లజనపరాయ అంటారు. మీకు అర్థం అవ్వాలంటే మసాలా దంచుకునే రాయలు ఉంటాయి కదా, అది మీరు మసాలా దంచుతుంటారు కదా, దంచుతుంటే అది గుండ పిండి అయిపోయి అరిగిపోద్దా? 4 నెలల పిల్లల కోసం ఈ ఇల్లికాయో కరక్కాయో చెదగొడని కొంటారు. 6 సంవత్సరాల వయసు ఉన్న రాయాలుగా ఉంటుంది. దాన్ని ఏ రాయమో తెలుసా? నల్లజనపరాయ అంటారు. బైబిల్ లాంగ్వేజ్లో పురిగిందా అంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాయకుల స్వభావం ఏంటంటే అది ఎంత చెదగొట్టినా ఎంత వేరే దగ్గరికి పట్టుకొని గరుగ్గా ఉన్నదాన్ని తీసుకెళ్ళి అలా రంగదీస్తుంటే ఆ కింద ఉన్న గచ్చైనా అరిగిపోతాడు, కానీ ఆ రంగదీసి మన చేతిలో ఉన్న రాయ కరగదంట. అంటే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు దేవుడితో పోలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలను ఎవరితో పోలుస్తున్నాడంటే మీరు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు అని అంటే కూరుమింద రాయి లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ ప్రేరణ చేత నేనేం చేస్తూ ఉన్నాను? మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరేం చేయడం లేదు, దాన్ని చూడటం లేదు. వాక్యం అంటూ ఉంది, అక్కడ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువు చూడండి, కొన్నిసార్లు ప్రవచనాలు పలుకుతూ ఉంటారు కొంతమంది. అమ్మా కల్లో రాత్రి నాకు మీ ఇల్లు కనబడింది, మీకు మొన్న 25 లక్షలు వచ్చాయంట కదా, దేవుడు నాకు మిమ్మల్ని కలవమన్నాడు అనగానే మీరేం చేస్తున్నారు అంటే అయ్యా ఇది చిన్నది చర్చి కూడా పెట్టుకోవడం కడతాను. అవునే నాకు 25 లక్షలు వచ్చాయని మీకెలా తెలుసు? నాకు ప్రవచనం వచ్చింది అంటే నా కలలో దేవుడు చూపించాడు అనగానే అలా మాట్లాడుకుంటూ బీరువా కాడికి వెళ్ళి తాళాలు తీసేసి చేతిలో పెట్టేద్దాం ఎంతో కొంత. కొన్ని ప్రవచనాలు దొంగ ప్రవచనాలు ఉంటాయి, కొన్ని అంటే వెలుగుతోత వేసుకుని కూడా అపవాదిగా వస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అంటే మనుషుల ద్వారా వచ్చిన ప్రవచనాలు, లేదా కొంతమంది కళల ద్వారానో లేదా రకరకాల రాత్రంతా ఆలోచించుకొని పడుకుంటే తెల్లవారేటప్పటికి ఏం కావస్తుందో తెలుసా? రేపు ఎలా వెళ్ళాలంటే మనం నడిచేలా బండి మీద బండి పాడైపోయింది కదా, వెళ్ళాలంటే కారు మీద వెళ్ళినట్టు కళ వస్తుంది. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో పడుకున్నావు? ఎలా వెళ్ళాలని ఆలోచించి పడుకున్నావు. కాబట్టి అదే భ్రమలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కొన్ని పరిస్థితులు ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే సర్వసాధారణంగా పరిశుద్ధాత్మ ప్రేరణ కానీ, ప్రవచనాలు కానీ, కళలు కానీ, దర్శనాలు కానీ కొన్ని సందర్భాలలో ఎవరైనా వచ్చి ఏమమ్మా నాకు దర్శనం వచ్చింది అని అంటే ఆమెకు చూపించిన వ్యక్తి నీకు కూడా చూపించాలి, అతనికి చూపించిన దర్శనం నీకు కూడా చూపించాలి. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో ఆ పౌలు గారికి దమస్కు మార్గంలో దర్శించినటువంటి దేవుడు ఇక్కడ అననీతో కూడా చెప్పారు. పడలేదా అననీయ అక్కడ వెళ్ళి ప్రభువా అక్కడ మంచోడు కాదు కదా, మూర్ఖుడు కదంటే నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళు. పౌలు మారిపోయాడయ్యా అంటే సౌలు మారిపోయాడు, నేను నా పని కొరకు వాడుకున్నటువంటి సాధనము. ఇప్పుడు సౌలుతో దేవుడు అంటాడు నువ్వు తిన్నది అనబడినటువంటి మార్గంలోకి వెళ్ళు, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడికి ఇల్లు అంటే ప్రభువా నాకు కళ్ళు కనబడలేదు కదా, వెళ్ళి చెప్పుండొచ్చు. అంటే ఇరువురికి ఒకే సందర్భంలో చూపించాడు. ఇప్పుడు దర్శనాలు కానీ, ప్రవచనాలు కానీ, లేదా కొన్ని సందర్భాలలో కొంతమంది కుయుక్తుల ద్వారా పలికే మాటలు కానీ మనము కొన్ని సందర్భాల్లో నమ్మడానికి లేదు. అది వాక్యమును ఎందుకు నమ్మాలంటే బైబిల్ గ్రంథంలో వాక్యం అంతా ఉంది. అక్కడ అంటే సర్వలోకము నశించిపోయిన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అంటే ఒక పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోవడానికి లేదు. వాక్యానుసారంగా నమ్మాలి. ఎందుకు ఆ వాక్యం ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారు కాదు. కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను, మొన్న ఈ ప్రసంగం ఒకసారి మా ఊర్లో చెప్పాను కదా, అంటే మా చర్చిలో చెప్పాను కదా, కాబట్టి వేరే ప్రాంతం వచ్చారు కాబట్టి ఇక్కడ ఎవరు వినలేదు కదా, సరేలే ఇదే ప్రసంగం మళ్ళీ ఎవరు సిద్ధపడతారులే అని చెప్పేసి ఆ ప్రసంగాన్ని ఒకసారి అలా విందాం, లేదంటే అక్కడికి వెళ్ళి చూద్దాం, మాట్లాడదాం అంటే ఆ యాజిటీస్కి అదే ప్రసంగం రాదు. ఎందుకో తెలుసా? నేను చాలాసార్లు అలా దెబ్బతిన్నాను. ఒకసారి ప్రార్థన చేసి నేను ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన థాట్స్ అంటే తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో పలికినటువంటి విధానం ఏంటంటే ఇదిగో నిలబడే వ్యక్తి. నేను అడుగుతాను కొన్ని సందర్భం, ప్రభా ఈ ప్రసంగం ఆల్రెడీ చేస్తాను కదా, మరి ఇక్కడ చేస్తే ఇంకోలా వచ్చింది ఏంటంటే నిలబడేవాడు నువ్వే, కానీ ఆ పలికించే మాటలు ఎవరివి?
నిలబడే వ్యక్తి మాత్రమే నువ్వు. నీ నోటి ద్వారా వచ్చే ప్రతి మాట నాది అని అంటే దేవుడు ఏ సందర్భంలో ఏ మాట పలికించాలో ఆయన తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలకు అంటాడు, నేను మిమ్మల్ని పిలిచానయ్యా తన ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నా మాట వినడంలోని కూలి మీద రాయవలే, కూలి మీద రాయలాంటి కాఠిన్యతతో కూడిన హృదయాలు కలిగి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా కఠినమైనటువంటి మాటలు ఆయన వాడుతున్నట్లుగా ఉపయోగిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ. అందుకని వాక్యాన్ని వినేటప్పుడు మనం ఎందుకు వాక్యాన్ని నమ్మాలి అంటే కొన్ని ప్రవచనాలు కానీ లేదంటే వచ్చిన దర్శనాలు కానీ కళలు కానీ అవి కొన్ని మన జీవితాలలో అపవాదిగాడు కూడా కలుగు చేస్తాడు. అపవాదిగాడు కూడా కలుగు చేస్తాడు. వాడు వెలుగు దూత వేషం వేసుకుని వెళ్ళి మనల్ని భ్రమపరిచేటువంటి ఆత్మ అంటే వాడు కూడా మనల్ని ఏం చేస్తాడు, ఆక్యుపై చేసుకోవడం చూస్తాడు. అదే వాక్యం అయితే మార్చడానికి ఏమి కూడా ఉండదు. వాక్యమైన దేవుడు నీతో సూటిగా మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు. ఎందుకంటే యేసు ప్రభువుని మనం చూడలేదు, కానీ ఆయన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇందులో పొందుపరచబడి ఉన్నాయట. ఒక వ్యక్తి అడిగాడట ఏమని అడిగాడంటే, ఏమయ్యా ఏమండి మీరు తప్పుగా అనుకోండి, మరి ధర్మశాస్త్రం మోసే గారు రాశారు కదా, మరి మోసే గారు రాసిన మాటలు కదంటే రాసింది మోసేనే, కానీ ఆయనకు తలంపించి రాయించింది ఎవరు? నేను కదా. దేవుడు అంటాడు, ఈరోజు వాక్యాన్ని రాసినటువంటి ప్రవక్తులు దైవజనులు చాలా మంది ఉండొచ్చు, లేదా మీ ముందు నిలబడి నేను లేదా మరొకరు ఎవరొకరు నిలబడి దేవుని వాక్యాన్ని ఉండొచ్చు, కానీ పలికించే మాటలు ఎవరు అని అంటే జీవము కలిగినటువంటి దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే వాక్యానికి సిద్ధపడదో చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, వినే వ్యక్తులు కూడా ఎలా ఉండాలట, వాక్యాన్ని సిద్ధపరచాలి. చూడండి, మన దగ్గర నీళ్ళ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్ ఉంది. మోటార్ ఆన్ చేసి వాటర్ ట్యాంక్ ఫుల్గా, ఇంట్లో నీళ్ళు ఏమైనా వాటర్ ట్యాంక్ ఫుల్ చేస్తారు. ఫుల్ చేసిన తర్వాత ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి బకెట్ బోర్లించి పెట్టాం. ముందు బిందు మన దగ్గర ఉన్న బిందు బోర్లించి పెట్టి ట్యాప్ ఇప్పితే ఎన్ని గంటలకు నిండుతుంది? బిందు ట్యాప్ కింద పెట్టాం, బోర్లించి పెట్టి ట్యాప్ ఇప్పేసాం, ఎన్ని గంటలకు నిండుతుంది? ఎంత గట్టిగా దించుకొని చెప్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని ప్రసంగాలు చేస్తే ప్రయోజనం ఏంటి? గత ఆదివారం నేను తెలియజేశాను, ఒక్క ప్రసంగంతోనే లూదియా ఎన్ని వందల ప్రసంగాలు విన్నదాన్ని ఒక్క ప్రసంగంతోనే. ఆశ కలిగిన ప్రాణములు దేవుడు తప్ప ఇంకెవడు తృప్తిపరచలేడు. ఆశ కలిగి దేవుని మందిరానికి రావాలి, అసూయ కలిగి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి ఆసక్తి కలిగి అయ్యా ఈ రోజు నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నామని హృదయం తెలిసి దేవుని సన్నిధిలో కూర్చుంటే ట్యాప్ ఇప్పుడు మరుక్షణమే బిందు ఏమవుతుంది, పొట్టు పొరుగుతుంట. ఎందుకంటే చూడండి, నీ వాక్యం నన్ను బ్రతికించును. ఎందుకు మన జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి అంటే వాక్యం అనేది మన జీవితాల్లో ఉండడం లేదు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఆ లోకానుసారమైనటువంటి అనేక ఆచార సాంప్రదాయాలు మరి పనికిరాని విషయాలన్నీ కూడా మన మనసులో నిండిపోతే ఇక అక్కడ వాక్యానికి స్థలం ఎక్కడ ఉంటుంది? వాక్యానికి స్థానం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక సిద్ధపాటుతో ప్రభువా ఈ రోజు నీ సేవకుడు ద్వారా లేదా నీ పరిశుద్ధాత్మ దేవ అయ్యా ఈ రోజు నువ్వు నాతో ఏ విధంగా మాట్లాడబోతున్నాను? ఏమంతో మాట్లాడాలి? మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాను అయ్యా, మీరు మాట్లాడితే నా జీవితం కట్టబడుతుంది, మీరు మాట్లాడితే నా జీవితం ఆశీర్వదించబడుతుంది అయ్యా. అయ్యా దయచేసి దీనితో మాట్లాడవా అయ్యా, దీనితో మాట్లాడవని సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, ఇదిగో నేను మీ మీద అలిగానయ్యా, నేను పిలిస్తే మీరు మాట్లాడలేదు. నేను మరి ఆత్మ ప్రేరణ చేత నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేయలేదు, మాట్లాడలేదు. అంటే నేను పిలిచినప్పుడు మీరు నన్ను తిరిగి చూడలేదు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే కంఫర్ట్గా కూర్చోం దేవుని మందిరంలో, మనకు అనుకూలంగా అంటే లేక దేవుని సన్నిధానంలో ఉంటూ ఉంటాం. చూడండి, మన జీవితాల్లో ఎదుర్కొనేటువంటి అనానుకూలతను బట్టి కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితాలలో ఎందుకు కార్యాలు జరిగించడం లేదో, లేదంటే మన జీవితాలలో ఆశీర్వాదమైన కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నామో, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల, లేకపోతే దేని వల్ల జ్ఞాపకం చేసుకుందాం. 1 దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక
ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంగీకరించితిరి గనుక నీవును హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరికీ మాటలు వర్తిస్తాయి. ఇక్కడే కాదు, మీరు ఏ ప్రసంగం ముందు కూర్చున్నా, ఎవరు మాట్లాడుతూ ఉన్నా, ఏ యవనస్తుడైనా లేదంటే ఏ స్త్రీ సహవాసంలోనైనా లేదంటే ఎవరు మాట్లాడుతున్నా దేవుని వాక్యం అంటే వాక్యాన్ని మరి ప్రతిబింబించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి మేము ముందు నిలబడినప్పుడు ఏమంటారండి, ఇవి కూడా వాక్యం చెప్పారు, ఇవి కూడా వాక్యం చెప్పారు అంటే అక్కడ చెప్పే వ్యక్తిని చూస్తూ ఉన్నాం, కానీ ఆ వ్యక్తి నోటంట పలికించే మాటలు చూడడం లేదు. ఇక్కడ పౌలు గారి ద్వారా పలికించిన మాటలు ఏంటంటే మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం జరుగుతాయని అంటాడు. మరియు అమ్మా చదవండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, ఎవరి వాక్యం అండి ఇది? ఎవరి వాక్యం? ఎవరి వాక్యం ఇది? మనుషుడిదైతే కాదు, మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు ఎందుకన్నాడని అంటే పౌలు గారు, అయ్యా ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు చూసిన వారు పడిపోయారు. చాలాసార్లు 3-4 సంవత్సరాలు ఉన్నవారే నీకు దాంట్లో నీతో మమ్మల్ని సిలువ చేస్తారని చల్లా చెదిరిపి పారిపోయారు. అంటే చూడక నమ్మిన వారు ఎందుకు ధన్యులంటే ఆయన గొప్ప కార్యాలు మన కనులకు కట్టినట్టుగా వివరిస్తూ ఉన్నాడు. ఆయన నీ ముందు నిలబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి క్షణము దేవుని వాక్యము అనగా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి నాకు అంటే యవనస్తుల సహవాసంలో ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు వాక్యం చెబుతూ ఉంటే నాకు ఒకరోజు ఒక డౌట్ వచ్చింది. ఏ డౌట్ వచ్చిందంటే, రాత్రి పడుకున్న తర్వాత కలలో నేను అనుకున్నాను, దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? అమ్మ అర్థమవుతుందా? మా పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, అది పర్వాలేదు, పక్కన పెడదాం. దేవుడే నా ముందు డైరెక్ట్గా నా ముందు నిలబడి వాక్యాన్ని ఇలా తీసి నాకు అర్థం కాని విషయాలు, నాకు అంటే కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాక్యము నా ముందు నిలబడి బైబిల్ పట్టుకొని ఆయన ప్రసంగం చేస్తే, స్టీవెన్ అప్పుడు స్టీవెన్ కాదు రాజు, రై ఇదిగో ఈ మాట చూడు అని అలా చెబితే ఎలా ఉంటుందో నన్ను అలా కూర్చోబెట్టి ఆయన నిలబడి నాకు వచనము వివరిస్తే ఎలా ఉంటుందో అని నేను ఊహించుకుంటూ ఆ కళలో నేను చూస్తూ ఉంటే మెలకు వచ్చేటప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే ఆ వాయిస్ మా పాస్టర్ గారితే. ఈయన నన్ను నిద్రలో కూడా వదలరా అనిపించింది. సండే స్కూల్ దగ్గర నుండి మరలా ట్రైనింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నన్ను ఒక చేప, పొలుసున్న చేపను ఎలాగైతే రుద్దుతారో అంతకంటే ఘోరంగా రుద్దారు మా ఆత్మీయ తండ్రి గారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా ఆత్మీయ తండ్రి గారు చాలా అర్థమవుతుంది. అన్నింటిలో కూడా నేను వదలరా అనుకున్నాను. మెలకు వచ్చిన తర్వాత నేను లేచి చర్చిలో దుప్పట్లన్నీ మడత పెట్టేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారు అండి నాకు కళ వచ్చిందండి అన్న. ఏం కళ వచ్చిందిరా? లేదండి, దేవుడు నాకు వాక్యం చెప్తే, నా ముందు నిలబడి దేవుడు వాక్యం చెప్తే ఎలా ఉంటుంది అని నేను కళ్ళగంటూ ఉన్నాను. కానీ ఆ కళ్ళు చూసేటప్పటికి మీ స్వరం వినబడుతుందండి. అంటే అలా లైట్గా మెలకు వచ్చిన మీ స్వరం వినబడుతుంది. అదేంటి అంటే అక్కడ కూడా మీరే చెప్తున్నారు అని అంటే ఆయన అన్నాడు, దేవుడు మన ముందు ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు అంటే వాక్కు రూపుగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఆయన వాక్కు రూపుగా ప్రత్యక్షమవుతాడు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పాత నిబంధనలో అనేక సందర్భాల్లో అది ఇర్మియానా, యెషయానా, ఎజ్కేలా లేదంటే ఏ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవునిగా అని మొదలు పెడుతూ ఉన్నారా, లేదంటే మీ ఏలియా గారు మాట్లాడుతున్నారు అని చెప్పారా అని అడిగారు. నేను అన్నాను నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవునిగా. మరి కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని ఆయన అన్నారా, లేకపోతే పేతురు నువ్వు చెప్పు అన్నారా అని అంటే యేసు ప్రభువారే చెప్పారు. అంటే అధికారం, పాపములు క్షమించేటువంటి అధికారం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో తప్ప ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి అంటే వాక్కు రూపంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిలబడేటువంటి సాధారణమైనటువంటి సాధనాన్ని వాక్కును ప్రకటించబడి ఆయన. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో దేవుడి గురించి నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. అలా కాదయ్యా నేను టైం పాస్ కోసం వచ్చాను, లేదంటే మామూలుగా వచ్చాను, మొదటి ఆదివారం కాబట్టి వచ్చాను, లేదంటే రావాలి కాబట్టి వచ్చానంటే ఆ వాక్యం నీకు ఏ విధంగా ఉపయోగమో ఉండదు అంటారు. వాక్యమును ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారు? పౌలు అంటాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు వాక్యము మనుషుల ద్వారా పలికబడింది ఎంచక అది నిజముగా పలకబడిందని దేవుని వాక్యం అని
దాన్ని అంగీకరించిరి. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యంగా అంగీకరిస్తూ ఉన్నారు? ఈ వాక్యం చాలాసార్లు విన్నామండి. ఇదే అబ్రహాం గురించి చాలా సండే స్కూల్ నుంచి వింటున్నామండి. ఇది మనకి కొత్త కాదే, మనకు కొత్త కాదు. కానీ దేవుడు నీతో మాట్లాడడం కొత్తే. గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఏ సంపాదించామనంటే మన బ్యాంక్ అకౌంట్లోనో లేదంటే మన పిల్లల యొక్క వయసులోనే కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఎవరి పోయిన సంవత్సరం కంటే మీ పిల్లవాడి సంవత్సరం ఎంతో కొంత పెరుగుంటాడు కదా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో కొంత ఆదాయం మెరుగుపడి ఉంటారు కదా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీ కుటుంబం ఎంతో కొంత మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుకొని ఉంటాయి కదా. ఎవరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో కొంత దీవించబడి ఉంటావు కదా. అలా ఆలోచించిన వాడివి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నావు? పౌలు అంటాడు, ఇది దేవుని వాక్యం అని నమ్మండి. ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో కూర్చుని దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళారట. గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆ గలతీ సంఘస్థులు అన్నారట, చూడండి వాక్య భాగం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4:14 చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అప్పుడు నా శరీరంలో దానిని బట్టి నన్ను నేను తృణీకరింపలేదు, లేదు కానీ ఇది జాగ్రత్తగా చూడండి. దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించది. ఇక్కడ పౌలు గారిని ఎలా అంగీకరించారట? పౌలు గారిని దేవుని దూత వలెను, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు, అయ్యా ఇదిగో దేవుని వాక్కుని ప్రకటిస్తూ ఉన్నాం, ఆ వాక్కు క్రీస్తే. ఈ మాటలు నీవి కాదు, ప్రవచనాలు లేదా కళలు దర్శనాలు నిరంతరం కావచ్చు, కొన్నిసార్లు అవి ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుని వాక్కు ఇమ్మీడియట్ గా మన జీవితాల్లో కార్యం చేస్తుంది. అందుకే అది నమ్మడానికి దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందయ్యా. చచ్చి శవంలో ఉన్న బ్రతుకును మళ్ళీ లేవనెత్తది నీ వాక్యమే. మృత తుల్యమైనటువంటి నా జీవితాన్ని బ్రతికించదు నీ వాక్యమేనయ్యా. నీ వాక్యం లేకపోతే నేను ఏమైపోతానో. దావీదు ప్రతి క్షణము వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు, దేవుని మాటను ఆధారం చేసుకున్నాడు. మనం ఎవరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో మనం మన యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం మీద ఉండదు. ప్రకటించేటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుని మీద ఉంటుంది మన ఆలోచన. సేవకుని మీద అదే సేవకుడైనా కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఏమంటామంటే, ఏమన్నా ఈ సేవకుడు ఏం తెలుసు నీకు సేవకుడి గురించి? ఏమంటే నాకు తెలియకడుతాను, దావీదు కంటే గొప్ప ఎవరున్నారు ఇక్కడ? దావీదు కంటే నేను గొప్పవాడయ్యా అన్నవారు ఉన్నారు ఎవరైనా? అలాంటప్పుడు దావీదు కంటే గొప్పవాడు కాకపోతే ఎదుటి సేవకుడి గురించో సేవకురాల గురించో మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? పౌలు గురించి సౌలు వెళ్ళిపోతూ ఉంటే ఒకడు అన్నాడు వచ్చి, దావీదా అక్కడ ఉన్నాడయ్యా, చంపేద్దాం, ఎందుకయ్యా ఈ తలనొప్పి మనకి అని అంటే, దావీదు అన్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఆయన జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళిన వాడిని దావీదు ఏం చేశాడు తెలుసండి? సన్మానించాడా? అయ్యా నేను సౌలు చావుని చూసి వచ్చారయ్యా అంటే, రా మంచిది, రాజ్యంలో సగ భాగం నీదే, ఇదిగో ఈ పూలదండ తీసుకొని సన్మానించాడా? తొక్క తీసేశాడు అంతే. ఎందుకో తెలుసా? అభిషేకించబడినటువంటి సేవకుడు. మనకున్నటువంటి యోగ్యత ఏంటో ఆలోచన చేయాలి, దేవుడి నీకు ఇచ్చినటువంటి స్థాయి ఏంటో ఆలోచన చేయాలి. దేవుని సన్నిధానంలో వాక్యమును ప్రకటించినటువంటి సేవకుడు కాదు, సేవకుడు నిమిత్త మాత్రుడు నిలబడతాడు అంతే. వాడేవాడండి మనలాంటి మనిషి కదా, దేవుని పిలుపుకు లోబడొచ్చాడంతే. కానీ ప్రకటించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తట్టులేపి చెప్పే మాట, చెప్పకపోతే చస్తావు అంతే అంటాడు. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలుని ఎలా ఉద్దేశించారట? ఆయన అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో నీవు దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను వారు ఎలా చూశారంటే సేవకులని. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఆలోచన చేస్తూ ఉంటాము. చూడండి ఇక్కడ జకర్యా గ్రంథం 7:12 మరొకసారి చదవండి. జకర్యా గ్రంథము ధర్మశాస్త్రము పూర్వీకులైన తన ఆత్మ ప్రేరణ చేత పూర్వీకుల రాయవలే వారి హృదయాలు ఏం చేస్తున్నారట? కఠినపరుచుకున్నారు. అందుకే దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేయించాడు. మీరు కఠినపరుచుకున్నారు కనుక, అంటే ఆత్మ ప్రేరణ ద్వారా వచ్చే మాటలు నీకు అర్థం కావడం లేదు, లేదా నీ జీవితంలో కార్యము జరిగించడం
లేదంటే నీ హృదయం దేనితో పోల్చబడింది? నల్ల జనపరాయ లేదా మసాలా రాయ. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఆ మసాలా రాయ చెప్పుకుంటాం. మసాలా నలిగిపోయి రుచైపోయి చక్కగా కూరలో కలిసిపోతుంది, కానీ మన హృదయాలు మాత్రం కరగడం లేదు, వాక్యం నీ వరకు రావడం లేదు అని. అంటే చూడండి, పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తున్నారో స్కూల్కి అని అడిగాను అనుకోండి, నిలబెట్టి అమ్మా మీరు స్కూల్కి ఎందుకు వెళ్తారంటే చదువుకోవడానికండి అంటారా? ఆడుకోవడానికండి, టైంపాస్ కండి అని చెప్తారా? ఎందుకు వెళ్తారు స్కూల్కి అంటే చదువుకోవడానికండి అంటారు. సరే, చదువుకొని ఏముద్రిస్తాం? చదువుకుంటానండి, చదువుకొని మంచి భవిష్యత్తును పొందుకుంటాను. కొన్ని కాలేజీ పిల్లలు అడగాలనుకోండి, ఎందుకన్నా నాయన ఊరికే గ్రూప్స్ అలా ప్రిపేర్ అయిపోతున్నారు, కనీసం ఒక గంట కూడా కాలేదా మీకు అని అంటే, లేదు సార్ ఏదో ఒకటి సాధించాలి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు అని అంటే, వస్తున్నామండి. అది ఎందుకు వస్తున్నారంటే ఏదో ఒకటి సాధించడానికి మాత్రం ఆ జీలు కలిగి ఉండాలి. ఆ జీలు లేకుండా దావీదు అంటాడు, నేను దేవుని మందిరమునికి ఎప్పుడు వెళ్ళుతున్నా నా హృదయము నాలో పరితపించిపోతుందయ్యా, నా హృదయం నన్ను ప్రేరేపిస్తుంది. ఎప్పుడు దావీదు 12 పరిగెత్తు దేవుని మందిరానికి. మనం అయితే నత్తనాడు నడుచుకొని వస్తాం. మెసేజ్ అయిపోయిన తర్వాత యేసు నామములో అడుగుతున్నా తండ్రి అనగానే ఆమె అని పెద్దలు అడుగుతాం, లేట్గా వచ్చినట్టు. అర్థమైందండి? అంటే నేను వచ్చాను అని అటెండెన్స్ చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఎందుకు వస్తున్నామో ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఆత్మ ప్రేరణ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాము అని అంటే చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవుడు మన జీవితాలలో అనుమతిస్తున్నటువంటి ఆ చిన్న పరిస్థితులు కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇచ్చినావు, నీవు వారిని కొట్టితివని కానీ వారికి దుఃఖం కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనల్లక ఉన్నారు. రాత్రి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మల్లుటకు సామర్థ్యం. నేను ఇవి చూడండి, చిన్నపిల్లలకి చెవులు కుట్టేటప్పుడు అమ్మ నొప్పి వచ్చేది అంటారు. చిన్నపిల్లలు కూడా కుట్టించలేదు కాబట్టి అప్పుడు చిన్నపిల్ల కదండి వద్దులండి అని చెప్పేసి 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరి పిల్ల ఎవరి ప్రయాణానికి వస్తుంది కదండి, చెవులు మరి మెచ్యూర్ అయిన తర్వాత కొద్దిగా మంచిగా అందంగా ఉంటుంది కాబట్టి చెవులు కుట్టిద్దామని చెప్పేసి 15 సంవత్సరాల వయసులో మనం తీసుకెళ్ళి ఏమంటే చెవులు కుట్టేవాడి దగ్గర కూర్చోబెట్టి అంటారు. అది కుట్టక ముందు ఏడ్చేస్తారు. ఎందుకో తెలుసా? ఒప్పుకున్నా కొద్దు నాకు చెవులు లేకపోయినా పర్లేదు అంటారు. అంటే ఈ రోజు నొప్పి కలగకుండా అందము రాదు కదా. మరి మన జీవితంలో దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ చిన్న పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నేను పని చేస్తానంటే, ఎందుకు నేను ఇబ్బంది పెడుతున్నాడంటే, ఎవరి శ్రమలన్నీ నాకేనంటే మరి నీకే. ఎందుకో తెలుసా? నీ హృదయం దేనితో నింపబడింది? కాఠిన్యతతో నింపబడింది. నిజంగా అసలు నేను ఎలా చేస్తాను తెలుసా? ఏం చేస్తావు నువ్వు? ఇతరులు విమర్శించడమా, ఇతరుల గురించి నవ్వులాటగా మాట్లాడుకోవడమా, దేవుని వాక్యాన్ని తక్కువ చేసి చూడడమా, లేదా దేవుని సేవకుల గురించో విశ్వాసుల గురించో నవ్వులాటగా మాట్లాడుకోవడమా విశ్వాసం యొక్క జీవితం? దేవుడు అంటాడు, నేను నీకు ఏం చెబుతూ ఉన్నాను? ఆత్మ ప్రేరణ చేత పలికించే మాట వినడం నీకు ఇష్టం కాదు. దేనికి వస్తున్నావు దేవుని మందిరానికి? దేనికి వస్తున్నావు దేవుని మందిరానికి? టైం పాస్. ఇక్కడ చూడండి, వారి జీవితంలో చిన్న చదవడం వాక్య భాగము చిన్న 3వ యెహోవా యథార్థమైనదే కదా నీ దృష్టి ఇచ్చినావు, నీవు వారిని కొట్టిందివి కానీ వారికి దుఃఖము కలగలేదు, క్షీణింపజేసి ఉన్నావు కానీ శిక్షకు లోబడనల్లక ఒప్పుకోరు. అంటే సమ్మతింపరు, అంగీకరింపరు. ఎవరి చూడండి ఒకసారి, ఇలా ఉండొచ్చు కదండి. ఎందుకు మంచిది కదండి, చెయ్యండి, ఇలా బాగుపడతారు కదా అంటే వద్దు. ఎందుకు వద్దు? బాగుపడిపోతాం కలా. బాగుపడడం మనకి ఇష్టం ఉండదు. మనకు ఒకడు ఉన్నాడు పితరుడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో అలా వెళ్ళకు, అలా వెళితే మరి నీకు నాకు కట్టి అంటాడు. అమ్మో అలాగే కుదురుతుంది, నాకు ఇది కావాలి అది కావాలి, ఇది లేకపోతే అది అవ్వదు. కాబట్టి దేవుడా వస్తూ ఉన్నాను ప్రజెంట్ సార్ అంటాం, కానీ లోకంలోకి వెళ్ళిన తర్వాత హాయ్ నేను వచ్చేసాను అంటాం. అంటే ఇప్పుడు మన యొక్క స్నేహబంధం ఎవరితో ముడిపడి ఉంది? దేవుని మందిరంలో. దేవుడు అంటాడు, నేను పనిష్మెంట్ ఇచ్చేదో, నిన్ను శిక్షించేదో, నీకు దేవుడు శ్రమలు అనుమతించేదో నీ గొప్పతనాన్ని చూసి కాదు. కొంతమంది అంటారు, ఏమంటో నేను జీవితంలో శ్రమలు ఎందుకు ఎదుర్కొంటున్నానో తెలుసా? భక్తి పనులు అంటారు, యోగు మా అన్నదమ్ముడే. ఎవరంట? డైరెక్ట్గా యోగుతో పోల్ చేసుకుంటారు శ్రమలు కలగగానే. ఇగో నాకు వచ్చే శ్రమలు యోగుని చూసిన తర్వాత నా శ్రమలు నేను అసలు పెద్ద శ్రమలు కాదండి, నా శ్రమలుగా కాదు. ఎందుకని యోబు గారే పొందారు శ్రమలు.
నేనంతండి అంటారు. అంటే వాళ్ళు ఎలాంటి కవర్ చేసుకుంటారంట కదా, చేసిన తప్పులను కవర్ చేసుకుని బతికేటువంటి బ్రతుకు అది విశ్వాస యొక్క బ్రతుకు కాదు. భక్తుడిని దావీదు చెప్పొచ్చు, ఏమయ్యా నేను రాజుని, నేను ఎందుకు అలా చేయకూడదు అని దావీదు చెప్పుండాలి నాతాను ప్రవక్త. అవునే కదా, ఏం నాతాను, నేను ఎవరయ్యా, రాజ్యంలో పనుండి కాదు కదా, రాజ్యంలో సైనికుడు కాదు కదా, రాజయ్య, రాజుకి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, రాజు ఏదైనా చేయొచ్చు, అయినా నువ్వేంటి నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు అని అడిగాడా? మామూలు మాట్లాడకుండా సింహాసనం దిగి వస్త్రాలు చింపుకొని ఏడుస్తూ ఉన్నాడు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. అయ్యా నాలాంటి పనికిమాలుడు లేడు. రాజు అంతటి దావీదే కూర్చొని ఏడిస్తే మరి మనం ఏడొద్దా? పాపము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందొద్దా? ఈయనంటాడు, నీ జీవితంలో అనుమతించేటువంటి ప్రతి పాపమును బట్టి అంటే మరణాలు దేవుడు వైపుకి శిక్షకు లోబడకుండా ఆ శిక్షను మన జీవితాలలో దాచుకొని తప్పులను కప్పుకొని జీవిస్తే అది భయంకరమైనటువంటి వ్యసనంగా మారిపోతుంది. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం చదివితే ఈ దీనుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. మార్పు చెందినవాడు, పశ్చాత్తాపం చెందినవాడు, పాప ప్రక్షాళన పొందినవాడు ఎలాంటి భక్తిని కనబరుస్తాడో 66వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అవన్నీ నా హస్తకృత్యములు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండెను. దేవుడు ఊరికినే కనుదృష్టి వచ్చాడు. ఏమండి, దేవుడు నాకు అది చూడలేదండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి. దేవుడు ఎందుకు మర్చిపోయాడండి? మనల్ని బట్టే మర్చిపోతాడు. గుర్తుంచుకోవడానికి మనం ఏమంత ఘనకార్యాలు చేసామని, గుర్తుంచుకునేంత ఏమంత భక్తి చేసామని దేవుడు అంటాడు. నేను ఎందుకు గుర్తుంచుకోవాలి? ఈ దీనుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? గడగడలాడుతూ వనకాలాడు దేవుని సన్నిధిలో. ఆయన మాట వినగానే ఎవరు చెప్తారు? ఆవిడ వాక్యం చెప్తుంది. నువ్వు ఎవరిని చూస్తున్నావు? వ్యక్తిని చూస్తున్నావా? ఆ వ్యక్తిని ఉన్నటువంటి పలికే మాటలు చూస్తున్నావా? వ్యక్తిని చూడగానే మనకు అర్థమైపోతుంది. అంటే మనం వణికే స్వభావం కాదు, వణికించే స్వభావం అలా చూస్తుంటాం. మన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి ఆ ప్రసంగం చెప్పాడు అనుకుంటాడు, నేనేం తప్పు చెప్తున్నాను, అది నాకు వాక్యం చెప్పరా, ఇలా చూస్తుంటారు, నవ్వుతుంటారు, మధ్య మధ్య నవ్వుతుంటే ఆ చిన్న చిట్కాలు ఉపయోగిస్తారు. ఎలాంటో తెలుసండి, వీరు అపవాద సంబంధాలు అంటారు అలాంటి వారిని. ఎందుకో తెలుసా? పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచేటువంటి స్వభావం కలిగిన వారు, దేవుని సన్నిధిలో భయభక్తులు లేని వారు. అందుకని ప్రసంగ భక్తులు అన్నాడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటాడంటే మనలాంటి వాళ్ళు గుర్తించాడగలిగిన అంటాడు ఆయన. అయ్యా అమ్మ జాగ్రత్త, దేవుని మందిరంలో ఇతరులకు అభ్యంతరకరంగా ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి విశ్వాసంగా ఉండకు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దీనులుగా దేవుని సన్నిధిలో ఆయన మాట వినగానే ఒలికి భయపడేటువంటి స్వభావం కలిగిన వారి ఎందుకు దేవుడు దృష్టిస్తారట. ఎవరిని బట్టి ఇప్పుడు నేను బిషప్ని కదా, లేదంటే ఎవరిని కదా, డాక్టర్ని కదా అని చెప్పేసి నేను ప్రసంగాలు గంటల తరబడి చేసేస్తే అబ్బా సోపరబాబు పౌలు నువ్వు బాగా చెప్పు అని చెప్పేసి దేవుడు తన కదృష్టి నా మీద వచ్చాడు. లేదంటే 100 మంది విశ్వాసులకు కూర్చున్నారు కదా, మరి చక్కగా అలా ఆలకిస్తున్నారు కదా, మీ మీద కూడా వచ్చాడు దేవుడు దృష్టి. దేవుని మందిరానికి వచ్చిన వారందరూ దేవుడు వచ్చాడు. ఎవరి మీద వచ్చారో తెలుసండి? దీనుడుగా దేవుని మాట వినతోడని గడగడగలనాడుతూ, అయ్యా ఇది నీ మాట నేను లోబడుతూ ఉన్నాను. నినివే పట్టణస్థులు ఆ మాట వినగానే గడగడలాడుతూ వణికి రాజు సైతం సింహాసనం వణికి తన వస్త్రాలు చింపుకొని బూడిదలకు వచ్చిన ఉపవాసుడు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ప్రవచన వాక్యము నెరవేరినట్లుగా చూడగలుగుతున్నాం. రాజు ఇదిగో మీరు ఉపవాసం చేసేయండి, మరి నాకు పంచపరమాణాలు తీసుకొచ్చి ఇదిగో ద్రాక్ష రసం ఆ పళ్ళు ఈ పళ్ళు తీసుకొచ్చి నాకు పేకల దాకా మేపండి, మీరు చేసేది ఉపవాసం అని అంటే దేవుడు అంటాడు, వాడిని బట్టే నేను అంటే నేను పట్టణాన్ని నాశనం చేసేస్తాను అంటాడు. ఎందుకో తెలుసా? ఒక్కడ చాలు నాశనానికి 100 మంది అవసరం లేదు, 100 మంది అవసరం లేదు. చూడండి, సామెత్ర గ్రంథంలో ఒక మాట ఉంది. సామెత్ర గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హృదయ కాఠిన్యము కలిగి ఉంటే మన బ్రతుకులో వచ్చేటువంటి ఆ పరిణామాలు ఏంటో చూద్దాం. సామెత్ర గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు దేంట్లో పడతాడండి? కీడులో పడతాడట. కీడు వెనక ఇంకా మనం ఏమంటామంటే తెలివి కలిగిన వారిని కనుక వాక్యములు అడపదడప కొన్ని 4-5 అర్థవాక్యాలు నేర్చుకున్న వారిని కనుక ఒక 100-120 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న విశ్వాసాలు కనుక ఏమంటాం? కీడు వెనకతలు మేలు దేవుడు దాచుంచాడండి. బాధపడకండి, కీడు కలుగుతుంది. కీడు వెనకతలు ఏముంది? అంటే ఇదంతా కవరింగ్ వేసాడు అనమాట. అంటే కవర్ చేసుకుని బ్రతికేస్తాం. ఎంతకాలంలో బ్రతికేస్తాం? ఇలా కవర్ చేసుకుని కవర్లు కప్పుకొని బ్రతికితే ఒక రోజు వస్తూ ఉంది.
ఒక రోజు వస్తూ ఉంది, ఇశ్రాయేలు ప్రజలు అలాగే బ్రతికారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో మీరు నా మాట వినలేదు కనుక మీరు మహా ఉగ్రతలో పడబోతూ ఉన్నారు. ఏ ఉగ్రత అది? ఉగ్రత కాదు, మహా ఉగ్రతలో పడబోతూ ఉన్నారు అని అంటాడు. నేను పలకను. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు కదా, నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు కదా, మీరు పిలిచినప్పుడు కూడా నేను ఏం చేయను? పలకను. మీరు మాట్లాడినప్పుడు నేను వినను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, హృదయ కాఠిన్యత కలిగి దేవుని సన్నిధిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే పిల్లలకి జ్ఞాపకం చేసుకుంటే చాలా అనార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్వాసరిగా మన భక్తి జీవితం భయం మీద కట్టబడి ఉండాలి. విశ్వాసరిగా మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు మనలాంటి వారే. మనుషులు ఎవరంటే మాట్లాడడానికి? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని వాక్యానికి భయపడితే మన జీవితాలు కట్టబడతాయి. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 12వ వచనంలో చదివితే ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనము. యెషయా గ్రంథము, కఠిన హృదయులై అమ్మా నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. అది దూరంగా లేదు కనుక చదవడం చాలండి. ఇక్కడ అంటారినా నా మాట వినండి, నీతికి దూరంగా ఉన్నవాళ్ళారా. ఒకవేళ నీతికి ఎక్కడో ఉందని వెతుకుతున్నారేమో, అది మీకు చాలా దగ్గరగా ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధానంలో అయ్యా నేనేనయ్యా దౌర్భాగ్యుడిని, నేనే పాపం చేస్తున్నాడని, నేనే అన్నిటి తప్పు తిరుగుతున్నానయ్యా, నేనేనయ్యా. నీ సన్నిధానంలో ఇచ్చిన మాట మీద నిలబడలేదు. బాప్తిస్మ సందర్భంలో చేసిన వాగ్దానము ఏనాడో కొట్టుకుని వెళ్ళిపోదయ్యా కాలగర్భంలో. నీతి తప్పి బ్రతుకుతూ ఉన్నాను, అవినీతి పరుడిగా, లోకంలో భయంకరమైనటువంటి వ్యసనాక్రాంతుడిగా నేను తిరుగుతూ ఉన్నానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన జీవితాలు దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు అంటాడు, నేను దగ్గరికి తీసుకొని నీ ఒప్పుకోలను బట్టి దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడని దేవుడు అంటాడు. లేదు, ఒప్పుకోకుండా నువ్వు కప్పుకొని తిరిగితే దానివల్ల మహా ఉగ్రతలో చేరేటువంటి మరి అక్కడ కురిమింద రాయ అలాగే నల్ల జనప రాయ, మసాలా రాయ మనకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు మసాలా రాయ ఎలాగైతే కరగదో, దాన్ని ఏ విధంగా రంగదీసినా అది కరగదు. ఎన్ని ప్రసంగాలకైనా కరగదు. ఎన్నిసార్లు అయినా ఏ విధంగా వర్షంలో వదిలేండి అలాగే ఉంటుంది, కరగదు, పెరగదు, అలాగే ఉంటుంది. మనం కూడా ఎదుగుదల లేకుండా అలా ఎంతకాలం కురిమింద రాయిలా ఉంటాం. ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అంటాడు. చూడండి, మనం చాలా సందర్భాలు అంటాం, ఎందుకు నేను లోబడాలి? నాకు అర్థం కాక అడుగుతాను, నేను ఎందుకు తల వంచాలి? నేను ఎవరిని అనుకుంటున్నారండి? అసలు నా స్థాయి ఏంటో మీకు తెలుసా? అసలు నా రేంజ్ ఏంటో మీరు ఎప్పుడైనా అసలు మీ ఊహకైనా ఆలోచన చేయగలరా? నా గురించి నా రేంజ్ ఏంటనుకుంటున్నారు? ఎవరనుకుంటారు? నా బలం ఏంటో, నా బలగం ఏంటో, నా ధనం ఏంటో, నాకు వచ్చే ఇన్కమ్ ఏంటో అసలు మీకు ఎవరు తెలుసా? నా ఇన్కమ్లో కనీసం మా కుక్కకేసే బిస్కెట్లు పాటు చేయదు మీ జీవితం అన్నట్టుగా మన గర్వము దేవుని సన్నిధిలో దేవునికి లోబడకుండా, ఒప్పుకోకుండా, మన హృదయాలలో దీనత్వం లేకుండా దేవుని మీద గర్వించేవారుగా ఉంటే నేను ఎందుకైనా నీ మాటకు లోబడాలి అని అంటే గర్వించిన వారు కాలగర్భంలో అంచుల్లో కూడా లేదు, అడ్రస్ లేకుండా కొట్టుకుని వెళ్ళిపోయారు దేవుని సన్నిధానంలో. వారికంటే మనం గొప్పలు కాదు కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పిల్లల ఈ మాటలు మనం చదువుకున్నట్లయితే కొద్దిపాటి భయం ఒక మాట మీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలు ప్రజల గర్వము ఎంతవరకు నడిపించిందంటే వీరి యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆ మాట చదివితే దేవుడు అంటాడు, బబులోనికి 70 సంవత్సరాలు బానిసలుగా అప్పగించాడు అని చెప్పాడు. దేవుడు చెప్పాడు, వినండి నాయన, నా మాట వినండి. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు మాట్లాడుతుంటే నా మాట వినండి, నేను చెబుతున్నాను కదంటే ఎవ్వరు కూడా వినలేదు. కురిమింద రాయిలాగా కఠినత్వం కలిగేలా ఉంటే దేవుడు అక్కడ మీ పని ఇలా కాదని చెప్పేసి బబులోజు రాజును తీసుకుని వచ్చి పట్టుకుని వెళ్ళిపోయాడు. అంతే 70 సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ రోజు నేను చెప్తే వినలేదు కదా, ఈ రోజు నేను ఎందుకు నీ ప్రార్థన వినాలి, నేను ఎందుకు నీ మాటలు వినాలని దేవుడు 70 సంవత్సరాల వారిని వదిలేస్తే పిల్లలు ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయిందో మాట చెప్తాను చూడండి. పురుషులందరినీ ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకెళ్ళిన పురుషుల్లో చాలా మందిని, యవన బిడ్డలని నపుంసకులుగా, మగతనం లేని వారుగా మార్చేశారంట బబులోను దేశం తీసుకెళ్ళి. మగబిడ్డలని మీకు తెలుసు, మోసే కాలంలో మగబిడ్డలు అనేవాడు భూమి మీద ఉండకూడదని ఎంత పట్టుబట్టాడో ఫరో. ఈనాటి కాలంలో బబులోని కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే మగపిల్లడు అనేవాడు, యవన బిడ్డడు అంటే వారందరినీ తీసుకుని మగతనం లేకుండా నపుంసకులుగా మార్చేసి ఆ దేశంలో బానిసలుగా ఉంచారు.
స్త్రీలని కన్యలను పాడు చేసి చంపేశారు. భయంకరమైనటువంటి బానిసలుగా వచ్చేసారు బబులోనులో 70 సంవత్సరాలు. ఊరకనే అక్కడ ఉంటే ఎందుకని ఏడుస్తారు? ఏ బబులోను దేశంలో తినలేదా, పని లేదా? ఎందుకు ఏడుస్తారు? అక్కడ భయంకరమైనటువంటి దుస్థితికి దేవుడు అప్పగించాడు. కొంతమంది తత్వవేత్తలు, చరిత్రకారులు, వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, అది పర్టికులర్గా నాకు తెలియదు, ఏమంటారంటే దానియేలును కూడా ఆనాటి కాలంలో అలాగే మార్చారు, తన్ను కూడా ఆ విధముగానే చేశారు, నపుంసకులుగా మార్చేశారు, మగతనం లేకుండా. అంటే తన మీద, అంటే ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అంత క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. కేవలం దేవుని బట్టేనంటే మహా ఉగ్రతకు గురయ్యారు కనుక ఈ రోజు మనం అనుకున్న దేవుని సన్నిధిలో నాకేంటంటే నాకు అన్ని ఉన్నాయండి. ఏమున్నాయి నీకు దేవుని సన్నిధిలో? దేవుని కాపుదల లేకపోతే నీకు ఉన్నాయని కూడా గుడ్డు సున్నా. దేవుడు ఇస్తేనే కదా సమస్తం వచ్చే. అలాంటి దేవుడినే వదిలేస్తే, దేవుని మీదే మనం తిరుగుబాటు చేస్తే మన జీవితాల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ అంటారు ఆయన మరి మనోహరమైనటువంటి దేశాన్ని ఎలా మార్చారట? బీడు భూమిలో మార్చేశారట. 7వ అధ్యాయం జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో చదివితే ఆ చివరి వచనంలో 14వ వచనంలో అనుకుంటాను, ఆయన మనోహరమైనటువంటి దేశమును ఎలా మార్చాడు? బీడు భూమిగా మార్చేశాడు దేవుడు. ఆశీర్వాదకరమైనటువంటి మగబిడ్డలను తీసుకెళ్ళి నపుంసకులుగా చేస్తాడు బబులోను దేశంలో. ఫలవంతమైనటువంటి జీవితాలు కలగవలసినటువంటి బిడ్డలు చక్కటి వివాహములు చేసుకుని ఇశ్రాయేల్ జనాంగం అంచులంచులుగా ఆశీర్వదించబడవలసినటువంటి బిడ్డలు నపుంసకులుగా మారిపోయారు, మగతనం లేని మారిపోయారు. ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి దుస్థితులు ఉంటూ ఉన్నాం? దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా, దేవునికి వ్యతిరేకస్తులుగా, పరిశుద్ధాత్మ దేవుని దొంగపరిచేవారిగా, దేవుని సన్నిధిలో కూర్చొని నీ గర్వం గురించో, నీ ఆస్తి గురించో, నీ బలం గురించో, నీ బలం గురించో 24 గంటలు అదే యాతన. 24 గంటలు దేవుని సన్నిధిలో కూడా అదేనా? దేవుని సన్నిధికి ఎందుకు వస్తూ ఉన్నానయ్యా? నా దీనత్వాన్ని నీ సన్నిధిలో ప్రదర్శిస్తున్నానయ్యా, నాకున్న గర్వాన్ని వదిలేస్తున్నానయ్యా, అయ్యా నాకున్న అహంభావాన్ని వదిలేస్తున్నానయ్యా, అయ్యా నీ పాదములు పట్టుకొని గోచాడుతున్నానయ్యా, అయ్యా ఈ దీనుడును అయ్యా నువ్వు కరుణించని ఆయన పాదములు పట్టుకొని ఎవరైతే గోచాడుతారో, ఎవరైతే ఏడుస్తారో వారి జీవితాలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం 23వ వచనంలో చదివితే, ఆదికాండము 23వ అధ్యాయము 17వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలీను చదవండి. అందరినీ అబ్రహాము, ఆమె జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత కాదు. అంటే దేవుడు అన్నాడు, అబ్రహామా పిల్లల్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో సున్నత చెయ్యి, నాకు ప్రతిష్ఠించు అన్నాడు. ఏమంటే ఇలాంటి ఆదివారాల్లో లేదంటే ఇలాంటి ప్రసంగాలు కొన్ని 100,000 ఉంటాం, కొన్ని 100,000 మంది దైవజనులు చూస్తుంటాం. ఎప్పుడైనా మోకరెళ్ళి ప్రసంగం అయిపోయిన తర్వాత నీ జీవితాన్ని, అయ్యా ఇది నా పాపపు జీవితం, ఇది నా భయంకరమైన జీవితం, అయ్యా నీవు తప్ప నాకు ఎవరైనా లోకంలో అనేటువంటి ఆలోచన ఏ రోజైనా కలిగిందా? ఏ రోజైనా మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నా జీవితం నీకు అంకితం అయ్యా, నీ రక్తం ద్వారా నేను సంపాదించుకున్నావు కనుక నన్ను కడుగు ప్రభువా, నాకెందుకయ్యా గర్వం? నీవిచ్చిందే కదయ్యా, నీవిస్తేనే కదా నేను బ్రతికి పట్టగలుగుతూ ఉన్నానని ఏ రోజైనా నీ పాపపు జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? ఆ దినమందే దేవుడు అన్నాడు, అబ్రహామా అనగానే అయ్యా చిత్తం. ఒక వారం రోజులు పోయిన తర్వాత పిల్లలకి నేను కౌన్సిలింగ్ ఇవ్వాలి కదయ్యా, పిల్లలు అంటే దేవుని కొరకు మీరు ప్రతిష్ఠించబడతారా? కొద్ది నొప్పి ఉంటుందయ్యా, కొద్ది శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, మీరు తట్టుకోగలరా అని అబ్రహాము కూర్చొని ముచ్చట్లు పెట్టలేదు. ఆ దినమందే అలాగే రాసిపడుతుంది అక్కడ. మనకి ఎప్పుడు వస్తుందో తెలుసండి ఆ దినము? మనకు వచ్చే దినం ఎప్పుడు వస్తుంది అంటే అన్నీ ఉన్నప్పుడు రాదు. ఐసీలో ఉంటుంది చూడండి, ఐసీయూ అని రాస్తారు కదా, అప్పుడు ఆ మంచం మీద ఉన్నప్పుడు లెక్కలేని వాగ్దానాలు వచ్చేస్తాయి, ఎక్కలేని పేర్లు వచ్చేస్తాయి, అక్కడ ఆ కట్టలు తెచ్చుకొని వచ్చేస్తుంది, లేనిపోని వాగ్దానాలని చేసి 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 ఇంకేమైనా కొత్త వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్లోని, అది వెతకలాడుతూ ఉంటాం. ఎందుకు తెలుసా? ఎక్కడున్నావు? ఐసీయూలో ఉన్నప్పుడు మాత్రమే వాగ్దానాలు వస్తాయి. అన్ని అంగు ఆర్భటాలు మన చేతుల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం మనమాట. ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు అనిపించకపోతే ఇంకెప్పుడైనా అనిపిస్తావు? అన్ని ఉన్నప్పుడు కదా, అందరూ ఎవడే కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు కాబట్టి ఇంకెప్పుడో సంతోషిస్తావు. వంటకులు రాకేస్తారంటారు, అంటే ఒంటరిగా ఏడుస్తుంది బ్రతికెప్పుడు ఒంటరిగానే. ఆ ఒంటరైన వాడు ఎంతమంది అవుతాడంట? 1000 మంది అవుతాడు కదా. ఆయన దేవుడితో సహనం చేస్తే నీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? 100 మందితో ఉన్నావు ఏమండి?
సో అంటే అయ్యగారు లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణాలతో ఎంతమందితో ఉన్నాడు? ఒక్కడున్నాడా? బోర్డు జనాంగం మీద పచ్చగా గలగలాడుతూ నిగనిగలాడుతూ అబ్బా మామూలుగా లేదు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో రాసుకొని పూసుకొని తిరుగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ సంతోషిస్తూ ఆర్భాటం చేస్తూ పెద్ద ఉగ్రత తెచ్చుకున్నారు. అబ్రహాము అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? రాళ్ళ దిబ్బ మీద ఉన్నాడు. ఆయనకి సారమ్మ, సారాయి, సారమ్మకి అబ్రహాము, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. పిల్లలు లేరు పాపం. పోలే దేవుడు అన్నాడు కనిపించింది, ఇచ్చాడు. ఇసాకిని ఇవ్వగానే ఆ ములుగుతూ కొంతమంది పరివారం సంపాదించుకున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవా నాకు ఎవరు లేరయ్యా, నేను దిక్కుమాలు ఉన్నాయా, అయ్యా నేను బూడుతున్నాయా, నేను పురుగునయ్యా, నేను అదే అయ్యో నేను దేవుడితో నడుపుతూ ఉన్నాడు. చివరికి ఉగ్రతలో ఉన్నోడిని ఎవరు కాపాడారు? ఆ దిక్కుమాలుడు కదా. అవునండి. ఈరోజు మనకు 100 మంది ఉంటే ప్రయోజనం ఏంటి? ఒక్కడు భక్తి ఎంతమంది జీవితాలు కొడుతుంది. అంటే భక్తి జీవితాన్ని చూడాలి, కానీ మనం ఏం చూస్తాం తెలుసా? భక్తి మన పొద్దు ఇలా అంటున్నానని తప్పుగా అనుకుంటుంది. భక్తి మాత్రం ఉంటే చాలు. భక్తి ఉండాలి, దాని తర్వాత ముక్తి ఉండాలి. మనం ఏం చేసినా ముక్తి చేయాలి. అవునా కదా? ముక్తి అంటే ఏంటి? పరలోకం. నేను నా క్యాడర్ను బట్టి దేవుడు నాకు ఏమి ఇవ్వాలి, అక్కడ కూడా నా క్యాడర్ను బట్టి నాకు పరలోకం రిజర్వేషన్ చేసి ఉంచాలి. ఎందుకని నేను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఎవరైతే ఆయనకి ఏంటి? ఇక్కడ బిషప్ అయినా, ఎవరైనా, డాక్టర్ అయినా, పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ఎవరైనా సమానమే. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడ్డావా లేదా? వాక్యానికి లోబడ్డావా లేదా? ఇక్కడ చూడండి, అబ్రహాముతో ఆ దినమే మరొక చోటకడే వాక్య భాగంలో రాయబడి ఉంది. మరొక చోటకడ అంటాడు చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4-5 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, నేను పిలిచినప్పుడు ఏం చేశారంటండి? ఉత్తరం ఇచ్చాడు, అనగా సమాధానం ఇచ్చేవాడు ఒక్కడును లేకపోయేను. నేను మాట్లాడినప్పుడు వినని వాళ్ళని వాడు ఒక్కడును లేకపోయేను. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు అలా మార్గం నుండి వెళ్ళిపోతారు. దిగిరా జక్కయ్య అన్నాడు. అంతే గటకి దిగి వచ్చాడు. ఇంటికి వెళ్ళారు. ఇలా కూర్చోగానే యేసు ప్రభు అన్నారు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ 2 రోజుల ఫ్రిడ్జ్ ఎప్పుడు కొన్నావు? ఏసీ ఎప్పుడు పెట్టించావు? లేకపోతే ఈ డైనింగ్ టేబుల్ ఎక్కడ చేయించావు? లేకపోతే ఆ మంచం ఎప్పుడు చేయించావు? అది యేసు ప్రభు జక్కయ్య గారిని ఏమని అడిగారా? ఏం అడగలేదు. ఇలా ఇంటికి వెళ్ళగానే జక్కయ్య అన్నాడు, కాలు మీద పడిపోయి, ప్రభు తప్పు అయిపోయిందయ్యా, ఇంకెప్పుడు నేను అలాంటి పని చేయను. నేను ఎవరి దగ్గర అయితే మోసం చేసి తీసుకున్నానో వారికి 4 ఎత్తులు ఇచ్చేస్తాను అని అంటే, మనలో మనం అనుకుందాం, జక్కయ్య ఎందుకు అలా ఇచ్చావయ్యా? యేసు ప్రభు నేను ఏం అడగలేదు కదా అంటే, చెట్టు మీద ఉంటే నా పేరు పెట్టి పిలిచాడయ్యా. అంటే నా పేరు తెలుసుకున్నాడు, నా పనికి వాళ్ళని బ్రతుకు తెలుసుకోడా? అవునా కదా? చెట్టు మీద ఉన్న నన్ను చూసి నా పేరు పెట్టి పిలిచాడు. నా పేరు కూడా ఆయన తెలియదు. నా పేరు పెట్టి జక్కయ్య దిగిరా అని పిలిచిన వాడికి నేను చేసిన పనులేంటో తెలియమంటారా? నువ్వు అనుకుంటున్నావేమో, నేను చేసింది దేవునికి తెలియదండి. నేను చేసింది ఎవరికి తెలియదు. నేను చేసింది ఎవరు చూస్తారు? మహా అయితే ఎవరు చూస్తారు? నా కళ్ళు నేనే అనుకుంటున్నావేమో. జక్కయ్య ఆ దినమే వారం పోయిన తర్వాత యేసుప్రభు రాగానే ఆ దినమందే వెంటనే మార్పు చెందాడు. యేసుప్రభు దగ్గరికి అనగానే యేసుప్రభు అన్నారు, ఇతడును అబ్రహాము వంశస్థుడు. అబ్రహాం గారు ఆ దినమందే మార్పు చెందాడు. ఆ దినమందే దేవుడు మాట విన్నాడు. జక్కయ్య కూడా ఆ దినమందే దేవుడు మాట విన్నాడు. మరి అంటే ఈ రోజు మనం ఆ మాట వింటున్నాం. విన్న దినాన్ని మార్పు చెందుతూ ఉన్నామా? వాక్యంతో మాట్లాడిన వెంటనే అయ్యా నేనే ఆ దౌర్భాగ్యుడినయ్యా, నేనే నయానికి మోసం చేసేది, దయచేసి నాకు క్షమించండి అని ఎంతమంది దేవుని సన్నిధిలో చెప్పేవారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 4-5 వచనాలు చదవండి ఒకసారి. ఆ మాట నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చినవాడు ఒక్కడు లేడు, నేను వినివాడు ఒక్కడు లేడు, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసి నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునేది కావున నేను వారిని అమ్మా ఎందులో ఉంచుతారట? మోసంలో ఉంచుతారట. మీరు ఎప్పుడైనా అనుకున్నారు, ఏమంటే అతని చేతిలో నేను మోసపోయానండి, ఏమంటే అతని చేతిలో మరి అన్యాయంగా అసలు ఎంత ఘోరంగా మోసపోయి ఉంటాడు, గుడ్డిగా నమ్మేసామండి అతన్ని అంటారు. ఎందుకు నమ్మేసావు? నువ్వు అనుకున్నావు, నువ్వు మోసపోలేదు. ఎవరు మోసం చేశారు? అక్కడ రాయబడుతుందండి, నా సొంత మాటలే కాదు. ఆయన అంటాడు, నేను వారిని మోసంలో ఉంచాను. మనం అనుకుంటాం, నేనేం మోసపోయానండి. నువ్వు మోసపోలేదు, ఆయన మోసం చేశాడు కనుక నీ ప్రవర్తనను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ 2 గుంపులు కనబడుతున్నాం. ఇంకా చదవండి కదండి. వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించి యెహోవా
చూడండి, ఇక్కడ రెండు గుంపులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో దేవుని మాట వినలేనటువంటి ప్రజలు, ఇంకొకరేమో దేవుని మాట వినే ప్రజలు. ఒక పక్క ఏమో వినలేని వారు ఉన్నారు, ఇంకొక పక్క వినేవారు ఉన్నారు. వినలేని వారి గురించి దేవుడు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని మోసానికి అప్పగిస్తానయ్యా, నేను మీ మాట వినను, మీ వైపు చూడను, నేను మీతో మాట్లాడను దేవుడు. వినేవారి దగ్గరకు వచ్చి అంటాడు, చదవండి ఇప్పుడు వారి గురించి ఏమంటున్నాడు, యెహోవా వాక్యములకు భయపడు వారులారా ఆయన మాట వినుడి, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మీ స్వజనులు మీ సంతోషము ఒక్క రోజు వచ్చి అంటారట, అమ్మా నువ్వు ప్రార్థన 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 దేవుడు దేవుడు అంటే మాకు అర్థం అవ్వలేదు, కానీ అప్పుడు నేను ద్వేషించాం తిట్టాం, కానీ ఈ రోజు నీ భక్తిని చూస్తుంటే మాకు ఏమొస్తుంది, ముచ్చట వస్తుంది. నీ ఎదుగుదలను చూస్తుంటే, నీ ఆధ్యాత్మిక జీవితం చూస్తుంటే, నీ పిల్లల భక్తిని చూస్తూ ఉంటే మాకేమనిపిస్తుంది తెలుసా, నీలాంటి భక్తి మాకు ఎందుకు లేదో అని మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నీలాగే మేము కూడా బ్రతకాలనుకుంటున్నామని ఒక గుంపు, ఎవరు దేవునికి భయపడే వారిని చూసి, ఈ లోకంలో దేవునికి భయపడే వారికి శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు ఉంటాయి. కానీ దేవుడు వదిలిపెట్టిన వారు ఒకరు ఉన్నారు. ఎవరు తెలుసా, దేవుడికి వ్యతిరేకస్తులుగా ఉన్నవారు ఒకరు ఉన్నారు. ఎవరి లోకంలో మనుషులు ఈ రోజు మాట్లాడడం మానేస్తే, లేదా అలా అలిగితే, లేదంటే కొన్ని దినాలకు పోతే మరలా చూడండి, ఏ కుటుంబంలోనైనా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆస్తుల దగ్గర తగాదు వస్తుంది. ఆస్తుల దగ్గర తగాదు వచ్చిన తర్వాత, ఒరే నువ్వు ఎక్కువ తీసేసుకున్నావు కదా, తల్లిదండ్రులు మోసం చేసి, అదో ఆ చెన్నింట్లో ఆ ఇంట్లో 2 గదులు ఉంటే ఒకటి నాకు ఇవ్వాలి కదా, తల్లిదండ్రులు ఇద్దరికి సమానం కదా అంటే, లేదు నేను పెద్దోడిని, నేను బాగా చూసుకున్నాను కదా, కాబట్టి ఆ ఇల్లు నాదే అని రాయి తీసుకున్నాడు అనుకోండి. చిన్నవాడు అంటాడు, పురుగులు బట్టి పోతావరా, ఖచ్చితంగా నువ్వేమవుతావు, అనుభవిస్తావరా అనేసి వెళ్ళిపోతాడు. అనుభవిస్తావు, దానికి మించి అంతకంతకు అనుభవిస్తావు అనేసి వెళ్ళిపోతాడు. సడన్ గా ఒకరోజు అలా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని తెలుస్తుంది. ఎక్కడ రోడ్డు మీద మీ అన్నికి యాక్సిడెంట్ అయిందని ఎవరో చెప్పారు. గిన్నెకాడు ఉండి అలా నోట్లో ముద్ద పెట్టుకుంటున్నవాడు వెంటనే వదిలేసి చేయగడుకొని పారిపోతాడు. ఆ రోజు ఏమని చెప్పించాడు, నాశనం అయిపోతాం అన్నాడు కదా, ఇలాంటి వాడికి తగిందే అయితే అవనిలే అనుకుంటాడా, అనుకోడు. అంటే కొన్ని సందర్భాల్లో మనుషుల వరకు వచ్చేటప్పటికి శ్రమ రాగానే పరిగెత్తుకు పోతారు. కానీ దేవుడు ఎలా చేస్తాడంటే, కొన్ని సందర్భాల్లో ప్రతి విషయములో కరెక్ట్గా లేకపోతే, ఇదివరకు చేసావు కరెక్టే కాదనడం లేదు, ఇదివరకు పడిపోయావు లేచావు పడిపోయావు, మరలా దేవుడి సన్నిధిలో సరి చేసుకోవడానికి కష్టపడడం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అంటాడు, ఇక నేను పట్టించుకోండి అంటే కాంప్రమైజ్ అయిపోయి వచ్చేసి రాజుగా పరలోకంలో మొదటి సీట్ నీదే అని చెప్పేసి ఇచ్చాడు పిలిచి. దేవుడు అంటాడు, నువ్వు నాకు అవసరం లేదు, అందుకే నరకం అక్కడ. దేవుడు క్షమించేలా ఉంటే, దేవుడు ఎక్స్క్యూజ్ చేసేలా ఉంటే నరకం అనేటువంటి ప్లేస్ ఇంకొకటి ఉండేది కాదు. అర్థం చేసుకోండి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంది దేవుని సన్నిధిలో? దేవుని మాట వినేవారిగా ఉంటూ ఉన్నామా? దేవుని మాటకు లోబడే వారిగా ఉంటూ ఉన్నామా? దేవుని సన్నిధానంలో మరి ఎలాంటి వారిగా ఉంటూ ఉన్నాము? ఇక్కడ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధానంలో మన జీవితాలు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడకుండా, దేవుని దృష్టికి అనుకూలంగా లేకుండా మన ఇష్టానుసారంగా ఉన్నామనుకుంటే చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులకు వెళ్ళిపోతాం. అందుకని దేవుని వాక్యము వింటున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, మందిరానికి వస్తున్నప్పటికీ మనశ్శాంతి లేదు, సమాధానం లేదని అంటే దానికి కారణము నీ భక్తి లోపం వలన దేవుడిని కలిగిస్తున్నటువంటి అనుమతి తప్ప మరి వేరొకటి ఏమి కూడా కాదని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 12వ వచనం చదవండి, 12 చదవండి. యెషయా గ్రంథము, అమ్మా నేను పిలువగా మీరు ఉత్తరమీయలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకించలేదు, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దానిని కోరితిరి, నేను ఖడ్గమును మీకు ఎవరి ఖడ్గం అదృష్టమా? ఖడ్గం పేక మీద పెట్టి తల తీసేస్తాను అంటే, అమ్మయ్య ఎంత మంచి శుభవార్త చెప్పు, తీసేయండి. అదృష్టం అంటారు ఎవరైనా? అది దేవుడు అంటాడు, ఇదిగో నేను పిలిచినప్పుడు మీరు పలకకపోతే, నేను మీతో మాట్లాడినప్పుడు వినలేకపోతే కనుక నేను మీకు అదృష్టంగా దేవుని ఇస్తూ ఉన్నాను, ఖడ్గాన్ని ఇస్తున్నాడట దేవుడు. అమ్మ చదవండి కిందకి. మీరందరూ మొదట పలకొద్దులేండి, దేనికి లోనవుతారట? వాదాకు. ఆ తర్వాత కింద మాట అంటాడు ఆయన. ఆ తర్వాత చూడండి, ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి నా సేవకులు. చాలండి, ఈ మాట మీరు జాగ్రత్త ఇంటికి తర్వాత అధ్యాయం చదవండి అంటాడు ఆయన.
దేవునికి భయభక్తులు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు, ఆశీర్వాదములు పొందుకుంటారు, అంచెలంచెలుగా దీవించబడతారు. దేవుని సన్నిధానంలో వ్యతిరేకస్తులుగా ఉన్నవారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు దినదినము వదకు సిద్ధపడి. ఆ గొర్రె కాదు, ఇంకో గొర్రె ఉంటారు చూడండి, గొర్రె కషాయాన్ని నమ్ముతుందని అంటాం కదా, ఈ గొర్రె అన్నమాట. అంటే ఆ గొర్రె వేరు, ఆ గొర్రె లోక పాపములు మోసుకుని వెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. కానీ ఇంకో గొర్రె చూడండి, ఆ గొర్రె వదకొనగా కషాయుడిని నమ్మి, కషాయుడు ఒకడు ఉన్నాడు కత్తి పట్టుకుని నిలబడితే అమ్మయ్య మే అనుకుని ఆడి దగ్గరికి వెళ్తాడు. చక్కగా తెల్లారినప్పుడు టపక్కన ఖండించేస్తాడు, వాటర్లు వేసేస్తాడు. అక్కడ ఏమండి బోట్ ఎంత అండి, కాళ్ళు ఎంత, బొర్ర ఎంత, మెదడెంత, శుభ్రంగా ఆ మొత్తం అన్ని పంచుకొని వాటర్ వేసుకొని ఉడబెట్టుకొని తినేస్తారు. ఉంటుందా గొర్రె పోలికి ఎక్కడైనా ఉందా? ఈ గొర్రె వేరే, ఆ గొర్రె వేరే. ఏ గొర్రెలా ఉన్నాము? దేవునికి భయపడే గొర్రెగా ఉన్నామా? దేవుని మీద తిరుగుబాటు చేసే గొర్రెగా ఉన్నాము. చివరిగా ఒక వచనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నేను మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారే మీ క్రియలన్నిటినీ చేస్తారు కనుక నేను చాలండి. ఇక్కడ కొంతమందికి ఏం డౌట్లు ఉంటాయంటే, పాస్టర్ గారండి ఇప్పుడు మేము తప్పు చేస్తాం అంటే, మేము దేవుని సన్నిధిలో ఏదో చేస్తాం అనుకోండి, మేము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాలన్నాడు, అంతే కదా. మేము పిలిస్తే పలకనన్నాడు. కాబట్టి మేము టీవీలో చాలా మంది ప్రసంగాలు పెట్టున్నాం. వాళ్ళు ఏమంటారంటే, మీకోసం మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం అంటారు. లేదంటే మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు కదా అంటే, మా ప్రార్థన ఆలకించమైన లోకంలో ఎవరొకరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదా అనే వారికి దేవుడు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 16వ వచనంలో చక్కటి సమాధానం ఇస్తున్నాడు. 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏం సమాధానం ఇస్తున్నాడు ఆయన? కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మరణైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బ్రతిమాలు కొనకుము. పాస్టర్ గారు నువ్వేమి దేవుడి కంటే గొప్పోడు కాదు, ఏ బిషప్ అయిన దేవుడి కంటే గొప్పోడు కాదు, పోపు అయిన దేవుడి కంటే గొప్పోడు కాదు. ప్రతి ఒక్కరిని దేవుడే నిర్మించాడు. ఆయన నాసికారంధ్రములో నుంచి ఆయన జీవాత్మను తిన మనిషిగా తయారయ్యాడు. అయ్యా నేను పోపునయ్యా, ఇదిగో నా ప్రియమైన పిల్లలు ఉన్నారు, మరి వారిని క్షమించి పరలోక రాజ్యం చేర్చుకుంటే అసలు నువ్వేమంటే అడుగుతాడు దేవుడు నన్ను. అంటే అక్కడ అంటాడు ఆయన, నేను వినను, నేను పట్టించుకోను. ఎందుకు? నా మాట అంటే కాదు లేనప్పుడు, నా మాట అంటే భయభక్తులు లేనప్పుడు వారి మాట నేను ఎందుకు వినాలి? నేను ఎందుకు వారిని ఆశీర్వదించాలి? నేను ఎందుకు వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి? నా ఎందుకు భయభక్తులు కలిగి లేకుండా వారి ఇష్టానుసారంగా ఉంటే క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే, నీకు నచ్చింది చేయడం కాదు, నీ ఇష్ట ప్రకారంగా నడవడం కాదు, దేవుని ఇష్ట ప్రకారంగా నడవడమే క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా. నా ఇష్టం ఇలా చెయ్యండి. ఏమి అమ్మాయి నువ్వు ఇలా చెయ్యమ్మాయి, నేను చెప్తున్నాను నువ్వు ఇలాగే చెయ్యి. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి, దేవుని వాక్కుకు లోబడాలి, మనుషులు కాదు. పిల్లలు జ్ఞాపకం చేసుకుంది, నువ్వు మనుషుల్ని ఎప్పుడైతే అనుసరించావో ఆ రోజు నీ పతనావస్థ ప్రారంభమైపోయిందని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎప్పుడైతే మనుషులను ఆధారం చేసుకున్నావో ఆ రోజు 6 అడుగులు పోయి మనమే తీసుకున్నావు. నిత్య నరకానికి త్రోవ టికెట్ బుక్ చేసుకున్నావు అనుకోండి. దేవుని మీద ఆధారపడితే నిత్య రాజ్యానికి, దేవుని ఆధారం కాకుండా లోకాన్ని ఆధారం చేసుకుంటే నిత్య నరకానికి పోతాం. ఆయన అంటాడు, నా మాట వినని ప్రజలకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. నా మాటకు లోబడలేని వారికి నేను లోబడను, నేను వినను, నేను పట్టించుకోను. ఒకవేళ పొరపాటు వారి గురించి ప్రార్థన చేస్తావేమో, వారి గురించి బ్రతుకులాడుకుంటావేమో, మొరపెడతావేమో, అసలు నీ ప్రార్థన కూడా నేను వినను. అదే ఆనాడు ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా జకరీతో, ఇర్మియాతో, యెషయా ప్రవక్తలతో, వీళ్ళందరితో దేవుడు చెప్పుకుంటూ వచ్చి ఏం ప్రార్థన చేయగలరు? నా గురించి అసలు వాళ్ళ గురించి అదే చెప్పొద్దు. 70 సంవత్సరాలు వారిని బబులను అప్పగించడానికి కారణం ఏంటంటే నా మాట వారికి వినలేదు. ఈరోజు నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా? నీ జీవితంలో మోసపోతూ ఉన్నావా? నీ శ్రమలో ఇబ్బందులు గురవుతున్నావా? నీ జీవితంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నావా? అనేక సందర్భాల్లో అవమానానికి గురవుతూ ఉన్నావా? నీ జీవితంలో ఏ భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయావో నాకు తెలియదు. దేవుని సేవకుడికి చెప్తూ ఉన్నాను, దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి పరిణామాలవే. భయపెట్టడం లేదు, దేవుని వాక్ అలా మాట్లాడుతుంది. దేవుని వాక్ అంతే, దేవుని మాటకు లోబడాలి. మనుషులకి ఎవరికి లోబడాల్సిన అవసరం
లేదు. పౌలు అంటాడు ఒక సందర్భంలో, అయ్యా మేము దేవుని మాట వినటి కంటే మీ మాట వినటి శ్రేష్టమా? దేవుని మాట వినాలి కదయ్యా, దేవుని మాట లోబడాలి కదా, ఆయన మాట మేము ప్రకటించడం మా పని. వెళ్ళవాడు బాగుపడతాడు, వెళ్ళినవాడు ఆయన పోయి ఆయనే తీసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాం, అడుగుదాం. అయ్యా తెలుసు తెలియకుండా భక్తి జీవితంలో ఏమైనా పొరపాట్లు ఉంటాయి. అయ్యా ఇదిగో నాకు నా జీవితంలో నాకు అర్థం కానటువంటి భక్తుల పేరు నేను ఎప్పుడైనా చేస్తుంటే ప్రభు, అయ్యా అనేక సందర్భాలలో నా బ్రతుకులు నేను చూస్తున్నటువంటి నాయన, అయ్యా అనేక రకమైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కొంటున్నప్పుడు అయ్యా దయచేసి మీరు నా జీవితంలో అనుమతిస్తున్నటువంటి ఆ చిన్న శిక్ష, చిన్న పొరపాట్లు అయ్యా నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్నాను, నేను చేసిన క్షమించండి అయ్యా. అయ్యా ఇక మీద ఎప్పుడు కూడా నేను అలా చేయను ప్రభు, ప్రార్థన చేసి పరిశుద్ధ స్తోత్రాలు ఆశ్చర్యకర మహోన్నతుడైన యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఇంతవరకు ప్రభావ వాక్యాలు మాత్రం నిలబడతాను.